నేను ఒకప్పుడు 2014 నవంబర్ నుంచి ఆయన క్లియర్‌గా డేట్ కూడా మెన్షన్ చేసి చెప్పాడు. 2014 నవంబర్ నుంచి మళ్ళీ అధికారంలో 2019లో అధికారం వచ్చేంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతో కష్టపడ్డాను. అక్కడ ఎవరు లేరు. నేను భుజాల మీద పార్టీని మోసాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నేనైతే పార్టీని భుజాల మీద మోసుకొని అధికారంలోకి తీసుకొచ్చానని చెప్పారు. అంటే అధికారంలో తీసుకురావడానికి నేను కూడా వన్ ఆఫ్ ది కారణం అని అయితే చెప్పుకొచ్చారు ఆయన. ప్రశాంత్ కిషోర్ కావచ్చు, మిగతా ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి, ప్రశాంత్ కిషోర్, మేము ముగ్గురమే పార్టీని అయితే గెలిపించడానికి ప్రయత్నం చేశామండి. నేను భుజాలపైన మోసాననైతే చెప్పుకొచ్చారు. చాలా ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అలాంటి వాడిని నన్ను రెండో స్థానం నుంచి 2000 స్థానానికి పడేశారండి. పక్కనున్న వాళ్ళు ఎప్పటికైనా విజయసాయి రెడ్డి వెన్నుపోటు పొడుస్తారని ఆయన కోటర చెప్పుకుంటూ వచ్చింది. అలా చిన్నగా నన్ను రెండో స్థానం నుంచి 10లో స్థానానికి, 10 నుంచి 20కి, 30కి, 100కి అలా పెంచుకుంటూ పోయి దాదాపు 2000 స్థానాన్ని నన్ను పడేశారని అయితే నేను చెప్పుకుంటూ వచ్చారండి. చాలా ఆవేదన వ్యక్తం చేశారు. సరే, ఏదేమైనప్పటికైతే నేను పెట్టింది 2 సార్లు ప్రెస్ మీట్లు, దాన్ని కూడా మీరు ఇంత కాంట్రవర్సీ చేస్తున్నారు. నన్ను ఏదైతే లిక్కర్ స్కామ్ గురించి అడుగుతున్నారో, స్కామ్